హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరెలా ఉన్నారో అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. ఈ వీడియో వచ్చేసి అక్షరాభ్యాసం ఏ రోజున చేసుకుంటే చాలా మంచిది. అండ్ ఎన్ని సంవత్సరాలలోపు పిల్లలకి చేయించాలి. ఈ ఈ అక్షరాభ్యాసం అనేది ఎక్కడ చేయించాలి? ఏ సమయంలో చేయించాలి? అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా వీడియోలోకెళ్తే మనకి అక్షరాభ్యాసం అనేది ఎక్కువగా వసంత పంచమి అంటే ఈ శ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులు అనేవి ఈ 2026వ సంవత్సరం జనవరి 19 అంటే మాఘశుద్ధ పాడ్యం రోజు స్టార్ట్ అయ్యాయండి శ్యామలాదేవి నవరాత్రులు. అందులో ఐదవ రోజు అయినటువంటి 5వ రోజుని మనకి పంచమి తిథి అని స్టార్ట్ అవుతుంది. ఆ రోజు వసంత పంచమిగా చెప్పుకుంటారు. అంటే విశేషంగా ఆ రోజు సరస్వతి అమ్మవారికి ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారనమాట. అయితే ఈ 2026 సంవత్సరం వసంత పంచమికి ఒక విశిష్టత అనేది ఉందండి. అది శుక్రవారం రోజు రావడం అనేది చాలా అంటే చాలా విశిష్టతగా చెప్పుకుంటారు. అంటే ప్రీతికరమైనటువంటి వారం లక్ష్మీ అమ్మవారికి శుక్రవారం. దానితో పాటు ఇంకా సరస్వతి అమ్మవారికి కూడా వసంత పంచమి అనేది ఈ శుక్రవారం రావడం వల్ల ఇద్దరు అమ్మలకు ఒకే రోజు అంటే లక్ష్మీ అమ్మకు సరస్వతి అమ్మకి కూడా ఒకే రోజు చేసుకునేటువంటి అదృష్టం అనేది ఈ 2026 వసంత పంచమి రోజు రావడం అనేది చాలా అరుదన్నమాట. ఇది ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఇలా వచ్చిందని చెప్పుకుంటున్నారు. సరే ఇంకా వీడియోలోకి వెళ్తే ఈరోజు అక్షరాభ్యాసం చేయాలనుకుంటే ఎన్ని సంవత్సరాలలోపు పిల్లలకి చేయాలి అనేది ఇటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. పిల్లలకి అక్షరాభ్యాసం అంటే సరస్వతి అమ్మవారికి పూజ మనకి ఇప్పుడు వచ్చేసి 3 to 5 ఇయర్స్ లోపు ఎవరైనా చేసుకోవచ్చండి. అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియంస్ కాబట్టి 5 సంవత్సరాలకు చేపిస్తే వెనుకబడిపోతుంటారు కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా 3 ఇయర్స్కే చేపిస్తూ ఉంటారు. సో 3 ఇయర్స్ రాలేదు, ఇంకా మరి 2 ఇయర్సే వచ్చాయి, మిడిల్లో 3 ఇయర్స్ వస్తున్నాయి, మరి ఎలాగా అనుకునే వాళ్ళు 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ పైబడిన వాళ్ళందరికీ మంచి రోజు కాబట్టి ఈ వసంత పంచమి రోజున మనం ఈ అక్షరాభ్యాసం అనేది చేసుకోవచ్చు. వీలైనంత వరకు జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఈ వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం వల్ల వాళ్ళకి మంచి విద్యా బుద్ధులతో పాటు సత్ప్రవర్తన, జీవితంలో మంచి పదోన్నతి, కీర్తి రావాలని చెప్పేసి అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే అంతా సాధ్యమే కాబట్టి అమ్మవారి ఆధీనంలో చేసుకోవాలని అందరికీ అనిపిస్తుంది. సో చాలామంది ఇంకా మనకి సరస్వతి అమ్మవారికి ప్రత్యేకమైన టెంపుల్ అంటే బాసరాలో కదండి. చాలామంది అక్కడికి వెళ్ళి కూడా అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు. అలా వీలు కాదు అనుకున్న వాళ్ళు మనకి దగ్గరలో ఏ సరస్వతి అమ్మవారి టెంపుల్ ఉన్నా చేయించుకోవచ్చు. అలా లేదు అమ్మవారి టెంపుల్ లేదు అనుకుంటే ఏ అమ్మవారి గుళ్ళో అయినా చేయించుకోవచ్చండి. నో ప్రాబ్లం. విశేషంగా శుక్రవారం కూడా వచ్చింది కాబట్టి మన లక్ష్మీ అమ్మవారి టెంపుల్లో కూడా చేయించుకోవచ్చు. ఎక్కడైనా చేయించుకోవచ్చు. అసలు ఇంకా నాకు టెంపుల్కి వెళ్ళే వీలు లేదు అనుకున్న వాళ్ళు చక్కగా ఈ వీడియోలో చూపించినట్లుగా తల్లిని మించినటువంటి గొప్ప గురువు ఎవరు ఉండరు కదా. సో అమ్మ అనుగ్రహం ఉంటే ఆ బిడ్డకి అంతా శుభమే కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళలేను, ఏ ఖర్చు చేయలేను, నేను ఇంకా వీలు కాదు ఇప్పటికిప్పుడు వెళ్ళలేను అనుకునే వాళ్ళు కూడా ఈ వసంత పంచమి రోజు ఇలాగ చక్కగా ఇంటిలోనే పూజ చేసుకొని చక్కగా మనం పిల్లల చేత ఏది పలక మీద రాపించినట్లయితే తల్లి చేత చాలా మంచిదండి. ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చక్కగా మన అమ్మ ఒడిలో కూర్చోబెట్టుకొని ఇలాగా సరస్వతి అమ్మవారి చిత్రపటం ముందు అక్షరాభ్యాసం అనేది చేయించుకోవచ్చు. నో ప్రాబ్లం. దానికి ముందుగా మన ఇంట్లో సరస్వతి అమ్మవారి చిత్రపటం లేకపోయినట్టయితే లక్ష్మీ అమ్మవారిదైనా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే శుక్రవారం వచ్చింది కాబట్టి అందరమ్మలు ఒకలే కాబట్టి. సో నా దగ్గర సరస్వతి అమ్మవారి చిత్రపటం ఉంది కాబట్టి సరస్వతి అమ్మవారి చిత్రపటం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా లక్ష్మీ అమ్మవారి చిత్రపటం అయినా పెట్టుకోవచ్చు. లేదు విశేషంగా శ్యామలాదేవి నవరాత్రులు కదా, సో శ్యామలమ్మ చిత్రపటం ఉన్నా కానీ పెట్టుకోవచ్చు. ఏ ప్రాబ్లం అయితే లేదు. అయితే ముందుగా చిత్రపటాన్ని తీసుకొని ఒక పీఠం తీసుకొని ఆ పీఠం మీద అమ్మవారిని కూర్చోబెట్టుకొని
దీపారాధన చేసుకొని మనకి పిల్లలు అంటే ఇప్పుడు అక్షరాభ్యాసం అయ్యే పిల్లలు ఉన్నట్లయితే మనం ఏదైనా ఒక పొంగలి అంటే బెల్లంతో చేసినటువంటి పరమాన్నం కానీ నైవేద్యంగా పెట్టుకుంటే చాలా మంచిదండి తీపి. లేదు మన పిల్లలకి వాళ్ళు అనుకోండి వాళ్ళకి సంబంధించినటువంటి బుక్స్ కానీ పెన్స్ కానీ ఈ పూజలో ఉంచుకోవడం వల్ల వాళ్ళకి చురుకుగా ఉంటారు. ఇంకా మంచి మార్కులతో పాటు మంచి విద్యా బుద్ధులు సత్ప్రవర్తన ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ సాధ్యమే కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే ఉద్యోగంలో ముందుకు రాణించాలన్నా తెలివితేటలు పెరగాలన్నా అసలు చాలామంది చిన్నపిల్లలకు మాటలు రావు కదా. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ సరస్వతి అమ్మవారి దగ్గర పూజ చేసుకోవడం వల్ల మనకి వాక్చాతుర్యం అనేది పెరుగుతూ ఉంటుంది. సో అమ్మవారి అనుగ్రహం ఉంటే నాలుక అనేది ఎటువైపు అంటే అటువైపు అంటే పెద్ద పెద్ద శ్లోకాలు కంఠస్థం చేయలేని వాళ్ళు ఉంటారు. సో మనకి కూడా కొన్ని కొన్ని శ్లోకాలు పలకడం రాదు. కానీ అమ్మవారి అనుగ్రహం ఉంటే మనం ఎంత కష్టమైనటువంటి శ్లోకాన్నైనా సరే ఈజీగా మనం నేర్చుకోగలము. కాబట్టి అమ్మవారి అనుగ్రహం అనేది మనకు ఉన్నట్లయితే మనకి తెలివితేటలు కీర్తి అన్నీ లభిస్తాయండి. విశేషంగా శుక్రవారం వస్తుంది కాబట్టి ఆ రోజు లక్ష్మీ అమ్మవారికి ఇంకా సరస్వతి అమ్మవారికి ఇద్దరికి పూజ చేసుకుంటే మనకి లక్ష్మీ అమ్మవారిది ఇంకా సరస్వతి అమ్మవారి కరుణా కటాక్షాలు కూడా లభిస్తాయి. అయితే అక్షరాభ్యాసం అనేది 3 సంవత్సరాల లోపు పిల్లలకైతే 2.5 ఇయర్స్ టు 3 మధ్య ఉంటే చేపించవచ్చండి. మరి 2 ఇయర్స్ అంటే ఇంకా 1 ఇయర్ టైం ఉంది కాబట్టి అవసరం లేదు. లేదు మేము మిడిల్‌లోనే పంపించుకుంటాం అనుకుంటే చేపించుకోవచ్చండి. నో ప్రాబ్లము. 5 ఇయర్స్ వరకు ఇప్పుడు ఆగలేని పరిస్థితి కాబట్టి మాక్సిమం థర్డ్ ఇయర్‌లోనే ఇంకొక 2, 3 మంత్స్ ఉందనంగా కూడా చేయించుకోవచ్చు. ఏ ప్రాబ్లమ్ లేదు. అంటే మంచి రోజు కాబట్టి వీలైనంత వరకు ఈరోజు అక్షరాభ్యాసం చేయించుకోవడం వల్ల మనకి కూడా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మేమనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 4 వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. మరి ఏ ప్రాబ్లం లేదు. ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. వీలైనంత వరకు మార్నింగ్ టైంలో చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి పిల్లలు చక్కగా అక్షరాభ్యాసం చేసుకోవాలనుకునే వాళ్ళకి ఆ టైంలో చేసుకుంటే చాలా బాగుంటుంది. సరే తిన్న తర్వాత చేసుకుంటే పిల్లలు నిద్రపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మార్నింగ్ టైంలో బెల్లంతో చేసినటువంటి పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టేసి ఇంకా ఎవరైతే అక్షరాభ్యాసానికి ఏదైనా టెంపుల్‌కి వెళ్ళి చేయించాలనుకునే వాళ్ళు మనకి వీలైనంత వరకు ఒక 3 పలకలు తర్వాత కొత్త తాంబాలం అంటే ఇత్తడితో చేసినటువంటి తాంబాలం లేదా స్టీల్‌దైనా పర్లేదండి. కొన్ని కొన్ని టెంపుల్స్‌లో అయితే ఇస్తారు. కొన్ని టెంపుల్స్‌లో అయితే ఇవ్వకపోవచ్చు. సో మన దగ్గర ఉంచుకోవడం వల్ల మన పిల్లలు అక్షరాభ్యాసం చేసినటువంటి వస్తువు మన దగ్గరే ఉండిపోతుంది కాబట్టి అదొక సంతోషంగా అనిపిస్తుంది. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇవ్వకపోతే మళ్ళీ అదొక అసంతృప్తి ఉంటుంది కాబట్టి నేను ఏమేమి కావాలనే విషయాన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. బియ్యము, ఇంకా ఒక పలక మనం పిల్లల చేత దిద్దించడానికి ఇంకొక 3 పలకలనేది పంచిపెట్టడానికి తీసుకొని వెళ్తూ ఉంటారు. అండ్ తాంబాలము ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళడం వల్ల చాలా మంచిదండి. కొంతమంది కిట్ ఇస్తారు. కొంతమంది కిట్ ఇవ్వకపోవచ్చు. సో ఇంటి దగ్గరే ఇవన్నీ ఇంట్లో ఇలా సరస్వతి అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత పలకలు పంచిపెట్టడం వల్ల విద్య అనేది అభివృద్ధి చెందుతుంది. అంటే విద్యా దానం అనేది దానం చేసే కొద్దీ తరగని వస్తువు ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమే అండి. విద్యని దానం చేసే కొద్దీ అభివృద్ధి అవుతుంది. సో ధనం అనేది కరిగిపోతూ ఉంటుంది కానీ ఈ విద్య అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో మనం ఇంకా ఎక్స్‌ప్లోరేషన్ చేసే కొద్దీ ఇంకా ఎక్కువ అనేది డెవలప్‌మెంట్ అనేది ఉంటుంది కాబట్టి విద్యను పలకలని ఆ విధంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఈ రకంగా సరస్వతి అమ్మవారికి ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు ఇలా పూజ చేసుకున్న తర్వాత ఇంకా చక్కగా మన పిల్లలకు సంబంధించినటువంటి ఏవైనా వస్తువులు ఉంటే అక్కడ పెట్టేసి చక్కగా మనం పూజ చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు ఏవైతే ఉన్నాయో ఆ సరస్వతి అమ్మవారి అష్టోత్తరాలు కూడా చదువుకున్న తర్వాత ఫైనల్‌గా ఇంకా మనం హారతి ఇచ్చేసి అమ్మవారి ఆశీర్వాదం అనేది తీసుకోవాలి. ఇంకా ఎవరైతే అక్షరాభ్యాసం ఇంట్లోనే చేసుకోవాలనుకున్నారో వాళ్ళు అమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లల్ని ఒడిలో కూర్చోబెట్టుకొని మనం ఓం కానివ్వండి, శ్రీమాత్రే కానివ్వండి అనే అక్షరాన్ని వాళ్ళ చేత దిద్దించడం ద్వారా అమ్మవారి కరుణా కటాక్షం అనేది మన మీద ఎల్లప్పుడూ ఉంటాయి. సో
మరి విధమైనటువంటి డౌట్స్ ఉన్నా గానీ నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పేసేయండి. ఈ వీడియో మీకెలా అనిపించిందో కూడా నాకు చెప్పేసేయండి. మనం ఎప్పుడైనా సరే ఏ ఏ పూజైనా సరే నిండు మనసుతో 100% నమ్మి చేస్తే ఆ పూజకి సంపూర్ణ ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి అది ఇంటిలోనైనా చేసుకోవచ్చు. లేకపోతే టెంపుల్స్‌లో అయినా చేసుకోవచ్చండి. ఇక్కడే చేసుకోవాలనేటువంటి రూల్ ఏమీ లేదు. కానీ అక్షరాభ్యాసం చేసుకోవాలనుకునే వాళ్ళకి అక్షరాభ్యాసానికి సంబంధించిన అటువంటి ఏవైతే వస్తువులు అవసరమో వాటిని టెంపుల్స్‌లోకి వెళ్ళి అవసరమైతే ముందు రోజుగానే ఏమేమి వస్తువులు కావాలో అవి రాసుకోవడం వల్ల ఆ టయానికి అన్నీ అందుబాటులో ఉంటాయి. చక్కగా పిల్లలు గూడా మంచిగా అనేది చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇదండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా గానీ కామెంట్ సెక్షన్‌లో